హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలా రోజుల తర్వాత వీడియో అనమాట. సో ఇది వచ్చేసి చింతపండు ఎలా స్టోర్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అట్లే పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే పురుగు పట్టడం, ఇలా బూజు పట్టడం ఇలా అవుతుంది అనమాట. సో చింతపండు ఇది మేము ఊరు నుంచి తెచ్చుకుని వచ్చింది, మా చెట్లలోదనమాట. మంచిగా అంతా క్లీన్ చేసుకొని తీసుకొని వచ్చుకున్న తర్వాత బల్క్గా మీరు కానీ చింతపండు తీసుకుంటే ఇలా చేయండి. మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక డబ్బా తీసేసుకొని ఒక లేయర్ మంచిగా చింతపండు పెట్టేసి దానిపైన సాల్ట్ వేసేసి మళ్ళీ దానిపైన చింతపండు వేసుకుంటా రండి. కొంచెం ఇట్లా గట్టిగా ఇట్లా అదిం పెట్టుకుంటా పెడతారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒకటి తడి పట్టదు, చింతపండులో మాయిశ్చర్ తయారవ్వదు అనమాట. దాంతోపాటు పురుగు పట్టకుండా ఎక్కువ కాలం స్టోర్ అవుతుంది. ఇదైతే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఉంటుంది అనమాట. ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాం మేమైతే. వీడియో కనుక నచ్చితే, టిప్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.